ఏకాదశి ఉపవాసంతో మన శరీరాన్ని మనసును శుద్ధి చేసుకున్నాం. ఈరోజు ద్వాదశి రోజు పారణ సమయం. ఎర్లీ మార్నింగే స్నానం చేసి చక్కగా ఇలా పూజ చేసుకున్నాను. తర్వాత వంట కూడా చేసేసి ఇక భోజనం టైం అయితే అయింది. ఈరోజు భోజనం ఉల్లి వెల్లుల్లి లేని సాత్వికమైన ఆహారం. ఈరోజు చేసే భోజనం సాధారణ భోజనం కాదు, ఇది పరమాత్మకు సమర్పించే నైవేద్యం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు, శరీరం దేవాలయం లాంటిదే అని. అంటే మన శరీరంలోనే పరమాత్మ ఉన్నాడు. అయితే ద్వాదశి పారణ అంటే మనలో ఉన్న ఆ పరమాత్మకి భోజనం పెట్టడం. ఈ ద్వాదశి అన్నం నా శరీరంలో చేరి అమృత తుల్యంగా మారాలి. నాలో ఉన్న అనారోగ్యాలు తొలగిపోవాలి, నా మనసులో ఉన్న అశాంతి తొలగిపోవాలి, నా శరీరానికి శక్తి, నా మనసుకు ప్రశాంతి కలగాలి, నాలో ఉన్న పరమాత్మ సంతోషించాలి. ఈ భావంతోనే ఈరోజు మనం అన్నం తినేటప్పుడు ఉండాలి. ద్వాదశి భోజనంలో ఉసిరి పచ్చడి ఉంటే చాలా మంచిదని చెప్తారు. తర్వాత మనం నైవేద్యం అంతా వడ్డించిన తర్వాత పైన తులసాకు వేసుకొని తప్పకుండా స్వామివారికి అయితే సమర్పించాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం అమృతం కావాలి. మన జీవితం శాంతి ఆరోగ్యంతో నిండాలి.